శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. గురుదేవా దత్త. ఈగల్ టీవీ ప్రేక్షకులందరికీ నా నమస్సుమాంజలీలు. బాబా భక్తులందరికీ బాబా అనుగ్రహం పూర్ణంగా దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడున్న సమాజ పరిస్థితుల్లో ధనము అనేది చాలా పెద్ద సమస్యగా ఉందండి. ప్రతి ఒక్కరము పరిగెత్తేది దానికోసమే, ప్రతి ఒక్కరూ చేస్తున్నది దానికోసమే. దానికి ధనం మూలం ఇదం జగత్ అంటారు కదండి. ఎందుకంటే ఏ పనైనా కానీ సరే ధనంతోనే ముడిపడి ఉంది. ఒక దేవాలయానికి వెళ్ళినా తట్లో డబ్బులు ఇకపోతే అయ్యో హారతి కూడా ఇవ్వడం లేదు ఈ రోజుల్లో. భక్తి కూడా ధనంతో ముడిపడిపోయింది. ఒకప్పుడు లేదండి, కానీ ఇప్పుడు అలా అయిపోయింది. భక్తి కూడా ధనంతో ముడిపడిపోయింది. ఇలా ఈ ధనం అనేది ఏదైతే ఉందో, ఈ ధనం కోసము ఎన్నో ప్రయత్నాలు, ఎన్నో శ్రమలు వస్తున్నాం, కానీ మనకు ధనం అందడం లేదు. అది ముఖ్యంగా బాబా భక్తుల్లో చాలామందికి కూడా ఈ ధనం మీద ఎంతో బాబాను మొక్కుతున్నారు, కానీ వాళ్ళకి అందడం లేదు, ధనం అందడం లేదు. ఎక్కడో లోపం జరుగుతూ ఉంది. ఎక్కడ లోపం జరుగుతూ ఉంది అని ఒకసారి గమనిస్తే మనకు బాబా సచ్చరిత్రలో గణపతిరావు బొండాస్కర్ కథ ఒకటి గుర్తొస్తుంది. సినిమా యాక్టర్ అతను బాబా తన దగ్గర నుంచి ధనాన్ని స్వీకరించి తన డైరీలో రాసుకున్నాడండి. ఏమనంటే అతను బాబాకి ధనాన్ని సమర్పించిన తర్వాత తనకు 100 రెట్లు తను ఇచ్చిన ధనానికంటే 100 రెట్లు ఎక్కువ ధనం వచ్చినట్లుగాను, ఏ రోజు ధనం కోసం తను బాధపడిందో, లోటు గురించి ఆలోచించిందో లేదని తన డైరీలో తను రాసుకోవడం జరిగింది. అంత గొప్పది. అంటే ఇది బాబా దగ్గర నుంచి ధనం ఎలా తీసుకోవాలి, ధనం ఎలా సంపాదించుకోవాలి అంటే, సంపాదించుకోవాలంటే ఇక్కడ మళ్ళీ మీరు భక్తికి ధనానికి ఇలా 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 ఏదో ఆలోచిస్తారు. కాదండి, ధనం అనేది కూడా మనకు కావాలి. ప్రతి ఒక్కరు కుటుంబంలో ప్రశాంతంగా ఉండాలంటే ఈరోజు ఏ గొడవ జరుగుతున్నా, ఏ సమస్య ఉన్న కుటుంబంలో, ఏ రకమైన బాధలు ఉన్నా కానీ సరే, ఎంత కష్టపడుతున్నాం, చివరి మూలస్థానం ఏది ఉంటుంది అంటే అది ధనమే అయి ఉంటుంది. 99%. ఏ 1% మాట పట్టింపులు, కోపతాపాలు ఉంటుంది. అది చివరికి తీసుకుంటే ధనమే అయి ఉంటుంది. మరి ఈ ధనాన్ని ఎట్టా? ఒకటి. రెండోది, ప్రతి స్త్రీ కోరుకునేది ఏంది? తన మాంగళ్యం బాగుండాలని. ప్రతి పుణ్యశ్రీ కోరుకునేది తన మాంగళ్యం బాగుండాలని, ఆ మాంగళ్య బలం ఉండాలని. అంటే తన భర్త సల్లంగా ఉండాలని, తన భర్త ఆరోగ్యంగా ఉండాలని, తన భర్త మంచిగా ఉండాలని, ఎటువంటి చెడు వ్యసనాలకో లేదంటే పరస్త్రీ వ్యామోహాలకో పడకుండా ఉండాలని ప్రతి స్త్రీ కోరుకుంటుంది. ఇంకా చెప్పాలంటే వివాహం కాక చాలామంది స్త్రీలు, ఇక్కడ పురుషులు లేరండి, స్త్రీలు బాధపడుతూ ఉన్నారు. వయసు వచ్చేస్తూ ఉంది, ఏదో ఆర్థిక పరిస్థితి కారణాలు కావచ్చు, లేదంటే జాతక దోషాల కారణాలు కావచ్చు, లేదా ఇంకా ఇతర సమాజ పరిస్థితులు, వాళ్ళ ఇంటి కుటుంబ పరిస్థితుల వల్ల కావచ్చు, లేదా అన్నీ బాగున్నా కూడా సరే ఏదో రకమైనటువంటి కారణాల ద్వారా కావచ్చు. వయసు దగ్గరికి వచ్చేస్తూ ఉంటే టెన్షన్ పడుతూ ఉంది, వాళ్ళకి నచ్చిన అబ్బాయి దొరక్క, వీళ్ళకి మాంగళ్య భాగ్యం దక్కక బాధపడుతూ ఉన్నారు. వీళ్ళందరికీ కూడాను అద్భుతమైనటువంటి నామం ఓం శ్రీ సాయి ధన మాంగళ్య ప్రదాయ నమః. ఇది చాలా పెద్ద ఇదండి. ఎలా అంటే ఫస్ట్ ధనం గురించి తీసుకుందాం. ఓం శ్రీ సాయి ధన మాంగళ్య ప్రదాయ నమః బాబా స్తోత్రాల్లో మీకు కనిపిస్తుంది. ధనం ఎలా తీసుకోవాలి బాబా దగ్గర నుంచి? బాబా అనుగ్రహంతో ధనం ఎలా వస్తుంది, మనం ఏం చేస్తే ధనం వస్తుంది అని చూసినట్లయితే, ప్రతి నిత్యము కూడాను అంటే వీలైనంత ఎక్కువ సమయం, నేను 108 సార్లు చెప్పించండి, 200 సార్లు చెప్పించండి ఇవి చెప్పడం లేదు. వీలైనంత ఎక్కువ సమయం నిద్రలేసినప్పుడు, నిద్రపోయేటప్పుడు తప్పనిసరిగా ఓం శ్రీ సాయి ధనమాంగళ్య ప్రదాయ నమః అంటూ నిద్రపోండి. అంటూ నిద్రలేసి భూమి మీద అడుగు పెట్టండి. ఇది ఒకటి కండిషన్. రెండోది, ఎలా చేయాలి అంటే మీకు ఒక ఉదాహరణలో చెప్పుకొని వస్తాను. ఒక హోటల్ నడిపేటువంటి వ్యక్తి ఉన్నాడు. అతను ఒక రోజుకి 2000 రూపాయలు రామరిగ్గా ఒక 2000 రూపాయలు గల్లా వచ్చింది. గల్లా ఈరోజు సాయంత్రానికి హోటల్ క్లోజ్ చేసేటానికి 2000 రూపాయలు ఉంది తన దగ్గర. అప్పుడు అతను ఏం చేయాలంటే, తన దగ్గర పనిచేసే వాళ్ళకి ఎంత, తను ఉన్నటువంటి ఏదైతే హోటల్ ఉందో దాని రెంట్ కింద ఎంత, తనకు ఈరోజు పెట్టిన పెట్టుబడి ఎంత, ఇవన్నిటినీ తీసేయగా చివరిగా ఒక అమౌంట్ వస్తుంది. 500, 1000 రూపాయలు, లేదంటే ఒక 400, 300 ఎంతైనా కావచ్చు. ఈ చివరి అమౌంట్ ఏదైతే ఉంటుందో, ఒకవేళ 500 వచ్చిందనుకోండి, మీ మనసుకు నచ్చినట్టుగా, ఒకవేళ 5 రూపాయలు అయితే 5 రూపాయలు, లేదా 50 రూపాయలు అయితే 50 రూపాయలు, ఒక ఉండీనో
పెట్టి దాంట్లో వేసేయండి. అది ఎందుకు వేస్తున్నాం అనే విషయం పక్కన పెట్టండి, హుండీలో వేసేయండి. లేదు ఒక ఉద్యోగస్తున్నారు, మేమేం చేయాలి? ఇప్పుడు వ్యాపారస్తులు అయితే తనకు జరిగేది వేస్తున్నారు. ఉద్యోగస్తుల పరిస్థితి ఏంది? తన జీతం తీసుకొని ఆ జీతం అమౌంట్లో నుంచి ఒకవేళ 10,000 జీతం తీసుకుంటున్నాడు, లేదా ఒక 50,000 జీతం తీసుకుంటున్నాడు, దాంట్లో కనీసం ఒక 5,000 రూపాయలు ప్రతి నెల ఆ ఉండిలో, లేదంటే మీకు 2,000 వేద్దాం అనుకుంటున్నారు, 2,000 వేయండి, లేదా నాకు 1,000 రూపాయలు వీలవుతుంది, 1,000 రూపాయలే వేయండి. ఇలా వేసుకుంటూ రండి. ఇలా ఎప్పుడైతే వేసుకుంటూ వస్తారో ఈ వచ్చిన అమౌంట్ మొత్తాన్ని 6 నెలలకు కానీ లేదా ఒక సంవత్సరానికి కానీ ఓపెన్ చేసి, ఆ ఉండిని ఓపెన్ చేసి మొత్తం లెక్కించి దాన్ని 2 భాగాలుగా చేయండి. ఒకవేళ ఒక 10,000 వచ్చిందనుకోండి, దాంట్లో 5,000 రూపాయలు బాబా దేవాలయాలకు కానీ లేదా ఇంక ఏ ఇతర దేవాలయాలకు కానీ, లేదంటే ఎక్కడైతే ధూపదీప నైవేద్యాలకు దేవాలయాల్లో కూడా లేని పరిస్థితులు ఈరోజు చాలా దేవాలయాలు ఎందుకంటే ఇష్టంగా గుళ్ళు కట్టేస్తున్నారు, కానీ అక్కడ పూజ చేసేదానికి ఏమీ లేకుండా ఉంది. కాబట్టి అలాంటి దేవాలయాలు ఏమైనా కానీ ఉంటే వెతికి, నేను చెప్పే మాట, వెతికి ఆ దేవాలయాలకు కావాల్సినటువంటి నూనె కావచ్చు, ఆ దేవాలయాలకు కావాల్సినటువంటి కర్పూరం కావచ్చు, కడ్డీలు కావచ్చు, ఇంక ఏ రకమైన అవసరం వాళ్ళకి ఉందో అడిగి కనుక్కొని అవి తీసిచ్చేయండి. మీ చేతుకుండానే కొనిచ్చేసేయండి, డబ్బులుగా ఇవ్వద్దు, కొనిచ్చేసేయండి. మిగతా సగభాగం ఇంకొక 5,000 ఉంది కదా, ఈ సగభాగం ఏం చేయాలి అంటే ఈ సగభాగాన్ని మనము అనాథాశ్రమాలకు కానీ లేదంటే వృద్ధాశ్రమాలకు కానీ పంచిపెట్టేయండి. మీరు గమనించండి, ఒక 2 నెలలు మీరు మీ యొక్క ధనంలో దీన్ని ఇలా మీరు ఒక ఉండి పెట్టుకొని కానీ వేసినట్లయితే మీరు లెక్క రాస్తారు కదా ఖచ్చితంగా, ఎందుకంటే మనం క్యాల్కులేషన్ చేయాలంటే లెక్క రాస్తాం. మీరు గమనించవచ్చు, ఈ నెల మీరు 1,000 రూపాయలు వేసారంటే రేపు నెలకంతా మళ్ళీ 2,000 వేయాల్సి వస్తుంది. అంటే మీ యొక్క పొద్దు పెరిగిపోతూ ఉంటుంది, పెరుగుతూ వస్తుంటుంది. మీరు ఎప్పుడైతే భగవంతుడి కోసము సమాజం కోసం అంటూ ఎప్పుడైతే మీరు డివైడ్ చేసి దాంట్లో వేస్తూ ఉన్నారో మీ యొక్క పొద్దు పెరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం చాలా ఒకటి ఏంటంటే, ఈ ప్రాసెస్ కానీ మొదలు పెడితే ఎట్టి పరిస్థితుల్లో కూడాను పర్లేలే బాబా కదా, ఇంకోసారి మనం నచ్చ చెప్పుకున్నాంలే, దేవుడికే కదా అని కేర్లెస్ చేస్తారు చాలామంది. అలా మాత్రం చేయొద్దు, ఎందుకంటే దేవుడి కంటేనే కేర్లెస్. ఏం స్వామి ఆ మాట అంటారంటే, ఇప్పుడు మన ఇంటికి అట్టుపళ్ళు కొనుక్కొని పోవాలనుకోండి, ఎలా కొనుక్కొని పోతాం? 1కి 4 సార్లు చూసి త్వరగా ఉన్నాయా, పండుగ ఉన్నాయా, రేపటికి పండుతుందా, 100 మాట్లాడి కొనుక్కొని పోతాం. అదే అంగట్లో పోయి మీకు ఒక అడగండి, దేవుడికి అని చెప్పి అడగండి, అసలు వాడు ఏం అట్టుపుండి ఇచ్చాడో కూడా మనం చూడడం. అదే మన ఇంటికి టెంకాయ కొనుక్కొని పోవాలి, కొబ్బరికాయ కొనుక్కొని పోవాలనుకోండి, కాయ బాగుందా, సైజు పెద్దదిగా ఉందా, 100 చూస్తాం. అదే దేవాలయానికో లేదంటే ఇంకొక అంటే దాన్ని అంటే పొల టెంకాయ కొట్టడానికి అనుకోండి, ఏ కాయ అయితే ఒకటి ఇచ్చేయనైనా, వీలైతే చిన్నకాయ రేటు పెరిగిపోయినాయి బాగా. అంటే మనకు దేవుడికి అనగానే కొంచెం చిన్న చూపు రావడం, లేదంటే డబ్బులు ఖర్చు పెట్టడానికి మనసు ఎక్కడో లాగుతుంటుంది ఎక్కువ మందికి. కాబట్టి అలా చేయొద్దు. భగవంతుడికి ఇవ్వాలి అని ఇచ్చేసేయండి. మీరు ఇచ్చి చూడండి, 100కి 100% ఖచ్చితంగా మీ యొక్క ఆదాయం పొద్దు పెరుగుతూ ఉంటుంది, ధనం కూడుతూనే ఉంటుంది. మీరు ఎప్పుడైతే ఇస్తూ ఉన్నారో మీకు అప్పుడు ధనం వస్తూనే ఉంటుంది. ఇది ఎలా లెక్క? ఇది ఏం సాధ్యము? చూసినట్లయితే ఇక్కడ చూసి బాబా ఏం చెప్పాడు, నువ్వు ఏది ఇస్తావో దానికి రెట్టింపు ఇస్తుంటాడు భగవంతుడు ఎప్పుడు కూడా. అందుకే చూడండి, మన హోమంలో ఏమి వేస్తామో దానికి రెట్టింపు మనకు దక్కుతుంది. కాబట్టి మనం భగవంతుడికి ఏమి ఇస్తామో దానికి రెట్టింపు వస్తుంది. కాబట్టి తిరుమలలో తీసి చూడండి, బంగారు కిరీటాలు లక్షలు వేస్తూ ఉన్నారు. వాళ్ళకేమి డబ్బులు ఎక్కువైపోయి వేయడం లేదు, వాళ్ళు వేయడం బట్టే వాళ్ళకి ఇంకా వస్తూ ఉంది, వేస్తూ ఉన్నారు కాబట్టి వస్తూ ఉంది. ఈ చిన్న లాజిక్ ఇది, దీన్ని గమనించండి. కాబట్టి ఇలా చేయండి, 100కి 100% ప్రతి ఒక్కరూ కూడా బాబా అనుగ్రహంతో ఆర్థిక లోటు లేకుండా జీవించడం జరుగుతుంది. ఈ మంత్రంలోనే మరొక మాట, మాంగళ్యప్రదాయ నమః. ఈ తల్లులు చాలామంది నా దగ్గరికి వచ్చే వాళ్ళలో కూడా చాలామంది, స్వామి మా ఆయన వేరే అఫైర్స్ ఉన్నాడు స్వామి మా ఆయన దానివల్ల మమ్మల్ని సక్రంగా చూడటం లేదు స్వామి, మా వారు వచ్చేసి వేరే వ్యసనాలకు లోనైపోతున్నాడు స్వామి, ఇలా రకరకాలుగా చెప్పుకొని వస్తున్నారు. ఒక స్త్రీ యొక్క మాంగళ్య బలం ఎంత గొప్పదంటే, ఒక మహాకవి ఒక మాట అంటాడు, చాలా చమత్కారంగా అంటాడు. ఆ మాట ఏంటంటే, ఈ యొక్క దేవదానవుల్నే మింగేయగలిగినటువంటి ఆలాహలం ఏదైతే ఉంటుందో, ఈ ఆలాహలము శివుడు మింగినప్పుడు అది శివుని పూర్తిగా దహించి వేయకుండా ఉండడానికి నీ మాంగళ్యమే కదమ్మా కారణము.
చూడండి, నీ మాంగళ్య బలం ఉంది కాబట్టి శివుడు మింగినా కానీ ఆయనకి ఏం కాలా, లేకపోతే ఆయన కూడా అది ఆహారాలు మింగేస్తుంది. అందుకే ఆయన నీళ్ళ కంటుడు అంటారు, గొంతులోనే ఆగిపోయింది అది. ఈ తల్లిపి పట్టునే వస్తుంది, ఆడ పట్టుకొని ఆహారాలని శరీరం లోపల పోనీయకుండా మధ్యలో ఆపేస్తుంది. బయటకు వస్తే విశ్వానికి ప్రమాదం, లోపలికి పోతే శివుడికి ప్రమాదం. కాబట్టి కిందకి పైకి పోకుండా అక్కడే ఆపేస్తుంది ఈ తల్లి. ఆ మాంగళ్యం మీద ఆమెకున్నటువంటి నమ్మకం ఎంతటిది అంటారు. కాబట్టి ఈ మాంగళ్యం చాలా గొప్పది. ఈ రోజుల్లో ఫ్యాషన్ అయిపోయిందండి. మాంగళ్యాన్ని తీసి బాత్రూంలో స్నానం చేస్తున్నప్పుడు చాలామంది గోడకు తగిలించి పెడుతున్నారు. స్నానం చేసిన తర్వాత మళ్ళీ తగిలించుకుంటున్నారు. లేదా ఎండాకాలం వచ్చింది, మెడ బాగా కోసుకుంటుంది, లేదా ఇంకొక కారణాలు చెప్పి తీసి పెట్టేసి వదిలేసి మళ్ళీ తగిలించుకుంటున్నారు. ఇలాంటి చేసే వాళ్ళందరికీ చెప్పేటువంటి ఒక హెచ్చరిక, మాంగళ్యానికి దూరం అవుతారు మీరు. అది చాలా జాగ్రత్త. మాంగళ్యం అనేది చిన్న విషయం కాదు. మీరు గమనించండి, మీ భర్తకి ఏదైనా ఇబ్బంది రాబోతుంది అనగా ఖచ్చితంగా మీ మాంగళ్యం ముందుగానే సూచన చూపిస్తుంది. ఇది వాళ్ళు జరిగిన వాళ్ళందరికీ తెలిసి ఈ విషయం. మాంగళ్యం పొడుగవడమో, లేదంటే అక్కడ నొక్కుపోవడమో, లేదంటే ఏదైనా ఇబ్బంది జరగడమో జరుగుతుంది. ఇది వాస్తవం, మీరే గమనించండి. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త. మాంగళ్యం అనేది చాలా పవిత్రమైనది, చాలా గొప్పది. ఇది బలంగా ఉండాలి, మీ భర్త బలంగా ఉండాలి అంటే ఖచ్చితంగా ఈ మంత్రాన్ని పసుపుతో, మన పసుపు ఉంటుంది కదండి, ఈ పసుపుని తీసుకొని అందులో మనకు ఈ గుండు పసుపు అంటాం, దాని పౌడర్ దొరుకుతుంది. దాని కస్తూరి పసుపు పౌడర్ మార్కెట్లో అవైలబుల్ ఉంది. మామూలు పసుపు కాకుండా, వంటల్లో వాడే పసుపు కాకుండా ఈ పసుపు. దీన్ని 2 చేతులతో ఇలా పట్టుకోండి. చూపుడు వేలు, మధ్య వేలు, బొటన వేలు ఇలా చిటికెడు అంటాం దీన్ని. ఇలా పట్టుకొని ఓం ధనమాంగళ్య ప్రదాయ నమః, ఓం శ్రీ సాయినాథ ధనమాంగళ్య ప్రదాయ నమః, ఓం శ్రీ సాయినాథని మీ శక్తి ఉన్నంత వరకు, మీకు ఓపిక ఉన్నంత వరకు మనసులో దలుచుకొని బాబా పాదాల మీద వేస్తురండి. ఆ వచ్చిన పసుపు ఏదైతే ఉంటుందో, మిగిలిన ఆ బాబా పాదాల మీద ఉన్నటువంటి పసుపుని మీ స్థానానికి వాడండి, మీకు వంటల్లో వాడండి. చూడండి, ఒకవేళ మీ భర్త ఏదైనా చెడు మార్గంలో ఉన్నా ఖచ్చితంగా మీ మార్గంలోకి వచ్చే సన్మార్గంలోకి రావడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే ఆ నెగటివ్, మిమ్మల్ని చూసి మీ భర్త కొంతమంది అంటుంటారు, మా భార్యను చూస్తే నాకు ఎందుకో కోపం వస్తుంటుందండి, ఆమెతో మాట్లాడాలంటే నువ్వు ఇబ్బందిగా ఉంటుందండి అంటే ఆకర్షణ ఉండదన్నమాట. అలాంటిది కూడా మీరు ఎప్పుడైతే ఆ పసుపుతో స్నానం చేస్తారో ఆకర్షణ శక్తి కూడా పెరుగుతుంది మీ భర్త దగ్గర, మీ కాపురం అన్యోన్యంగా ఉంటుంది. ఆ కొంచెం పసుపుని మీ మాంగళ్యానికి అద్దండి, ఆ మాంగళ్యానికి బలం వస్తుంది. ఆ బలము మీ భర్తని కాపాడుతుంది. ఈ రోజున్న సమాజ పరిస్థితుల్లో జరుగుతున్నటువంటి అనేక రకాలైనటువంటి సమస్యల్లో నుంచి మీ భర్తని కాపాడడానికి మీరు కూర్చొని చేసేటువంటి పూజ ఫలిస్తుంది. కాబట్టి ఈ రెండిటికి ఇంకా మూడోది ఇంకోటి ఉంది. వివాహం కాని స్త్రీలు వీళ్ళు ఏం చేయాలి? వీళ్ళు ఇదే పూజ మొత్తం ఇదేనండి. మాంగళ్యప్రదాయ నమః, ఓం శ్రీ సాయి ధన మాంగళ్యప్రదాయ నమః అనేటువంటి నామాన్ని వీళ్ళు ఇదే విధంగా కానీ చేయగలిగితే ఖచ్చితంగా వీళ్ళకి ఆ మంగళసూత్రం అనేది వీళ్ళ మెడలో పడుతుంది, అంటే వివాహం జరుగుతుంది. దీనికి ఇండైరెక్ట్ అర్థం ఏంటంటే వివాహము జరిగి తీరుతుంది. వీళ్ళు చేయాల్సింది కూడా అంతే. ఆ పసుపు ఏదైతే ఉందో ఆ పసుపుని బాబా పాదాల కాడ అర్పించి ఆ పసుపు నీళ్ళతో స్నానం చేయడం. ఇలా ఎప్పుడైతే చేయగలుగుతారో వీళ్ళకు ఉన్నటువంటి శారీరకంగా ఉన్నటువంటి దోషాలు కావచ్చు, కర్మదోషాలు కావచ్చు, సంచిత పాపాలు కావచ్చు, ఇంకా ఏ రకమైనటువంటి ఉన్నా కానీ సరే ఆ గౌరమ్మ, పసుపు అంటేనే గౌరమ్మ, ఆ గౌరమ్మ ఖచ్చితంగా వీళ్ళ యొక్క సమస్యలన్నింటినీ కూడా తీరుస్తుంది. వీళ్ళకి వివాహ యోగం కలుగుతుంది. కాబట్టి సాయి బంధువులందరికీ కూడాను, ఈగల్ టీవీ ప్రేక్షకులందరికీ కూడాను ఈ యొక్క చిన్న చిన్న చిట్కాలని పాటించి భగవంతుడి యొక్క పూర్ణ అనుగ్రహం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. స్వస్తి. ఓం శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. గురుదేవ దత్త.